హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మీతో వ్లాగ్లో కాకుండా ఇలా డైరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అయింది అనుకుంటున్నారా? కాదండి, ఇప్పుడైతే 8:30 అయింది. సెల్స్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను, దేవుడికి దీపారాధన చేద్దామని చెప్పేసి. ఇంకా మా వారైతే ఇప్పుడు నర్మదా పుష్కరాలు జరుగుతున్నాయి కదండి, అక్కడికి వెళ్దామని చెప్పి ఈరోజే అనుకున్నాము. సరే ట్రైన్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి వందరంకి ఏమన్నా టికెట్స్ ఉన్నాయేమో కనుక్కుందామని చెప్పి నెల్లూరుకి అయితే వెళ్ళారనమాట. ఇంక నేనైతే దుప్పట్లు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. ఒకవేళ వెళ్తే ఎత్తుకోపోవాలి కదండి, ఇంకా అందుకని ముందైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఈరోజే అనుకున్నామండి, ఇంకా వెళ్దాము, మళ్ళీ 12 సంవత్సరాలకు ఒకసారి కదా వస్తుంది. పోయినసారి ఇదే సంవత్సరానికి కాశీకి వెళ్ళామన్నమాట. అప్పుడు గంగా నది పుష్కరాలు జరిగేటప్పుడు వెళ్ళాము. సరే ఈసారి వెళ్దాము అనుకోలేదు, ఈరోజే ఇప్పుడే అనుకున్నాము. ట్రైన్స్ చూస్తే హైదరాబాద్ నుంచి ఉన్నాయి, రేపు నైట్కి 11 అలా ఉన్నాయి ఉజ్జయినికి. సరే బస్కి హైదరాబాద్ వెళ్ళి ఇంకా రేపైతే వెళ్దాము అనుకున్నాము. సరే ఒకవేళ వందే మాత్రం ట్రైన్ అయితే ఉంటే కనుక్కొస్తాను, కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కదా అని చెప్పి మా వారైతే నెల్లూరుకి వెళ్ళారనమాట. ఇప్పుడు నేనైతే దేవుడికి దీపారాధన చేసేసి నేను మా చింటమ్మ టిఫిన్ అయితే తినాలి. మా లోకి అయితే లేడండి, నిన్నే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాడు. ఇంక వాడిని అయితే తీసుకెళ్ళాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాము. ఎందుకంటే అక్కడేమన్నా నడవాల్సి వస్తే అలా ఉంటే నడవడం అనమాట. ఇంక నన్ను అయితే ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటాడు. ఇంకేమన్నా కావాలి అని చెప్పినా వద్దు, ఇప్పుడు వద్దు, ఇక్కడ మళ్ళీ మనం మోసుకెళ్ళాలి కదా, ఇరిగిపోతాయి అంటే అస్సలు వెండు. ఏమన్నా కావాలంటే ఇంకా తీసి ఇచ్చిందాక గోల చేస్తూ ఉంటాడు. మా చింటమ్మ అలా కాదు, వాళ్ళ నాన్న ఏమన్నా వద్దు అంటే ఊరుకుంటాడు. అందుకని వాళ్ళ నాన్న చింటమ్మని తీసుకెళ్దాము అంటున్నాడు. ఇంకా అందుకని లోకమ్మని ఆలోచిస్తూ ఉన్నాము. నేనేమో తీసుకెళ్దాము అంటున్నాను. పోయినసారి కూడా కాశీకి వెళ్ళినప్పుడు చింటూనే తీసుకెళ్ళామండి, లోకిని అక్కడ వదిలేసి వెళ్ళాము. ఇంకా సంవత్సరం నుంచి నన్ను అడుగుతూనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా కాశీకి అయితే అనంత తీసుకెళ్ళావు, నన్ను అయితే తీసుకెళ్ళలేదని చెప్పి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. సరే ఆలోచిస్తూ ఉన్నాము, తీసుకెళ్దామా వద్దా, ఈ ఎండలకి అక్కడ ఎలా ఉంటారు, అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ మన ఫుడ్ కాదు కదా, మంచినీళ్ళు అవి కూడా దొరకడం కష్టము అని చెప్పి అంటూ ఉన్నారు. అదే ఆలోచిస్తూ ఉన్నాము. ఒకవేళ వెళ్తే ఈ వీడియో అయితే మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఒకవేళ వెళ్తే రేపు అక్కడ వీడియోస్ అయితే తీస్తాను. ఈరోజైతే నేను ఏమేమి పనులు చేసుకుంటున్నాను, ఎలా బ్యాగ్ సర్దుకున్నాను అని వీడియో తీద్దాము అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే ఎక్కడ ఫుడ్ పడినా పడకపోయినా మనమైతే వెళ్ళొచ్చు. ఇంక వయసు అయిపోతే మళ్ళీ వెళ్ళలేం కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఇంక ఈ 12 సంవత్సరాలు ఖచ్చితంగా వెళ్దాము, కంప్లీట్ చేద్దాం పుష్కరాలు అని చెప్పేసి. పోయినసారి మా పెళ్ళైన కొత్తలో ఒకసారి వెళ్ళామండి విజయవాడకి, కృష్ణా పుష్కరాలు. ఇంచుమించు 10 ఏళ్ళు అయిపోయింది, పెళ్ళైన ఫస్ట్ సంవత్సరమే వచ్చాయి విజయవాడ పుష్కరాలు, అప్పుడు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. పోయినసారి గంగా పుష్కరాలకు వెళ్ళాము. అలా కాకుండా ప్రతి సంవత్సరం 12 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే చాలా మంచిది అని చెప్పి అంటున్నారు. మన వీలుని బట్టి వెళ్ళే వీలుంటే వెళ్ళడం మంచిదే కదా. మేమైతే దేవుడి దగ్గరికి అనుకోనిగానే వెళ్ళిపోతాము. ఏందో అది, ఎక్కడికి వెళ్ళినా వెంటనే డెసిషన్ తీసుకుంటాము, వెంటనే వెళ్ళిపోతాం అన్నమాట. ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తేనే కదా మనం చల్లగా హ్యాపీగా ఉండేది. ఎవరు మనతో ఉన్నా లేకపోయినా భగవంతుడు మనతో ఉంటే మనం దేంట్లో అయినా సక్సెస్ అవుతామని చెప్పి మేమైతే గట్టిగా నమ్ముతాము. అందుకే దేవుడి దగ్గరికి అయితే అస్సలు వెనకాడమండి. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతామన్నమాట. ఫ్యాన్ ఆపేసింది, అందుకని చెమటలు ఇలా పోస్తున్నాయి. ఫ్యాన్ ఆపకపోతే వాయిస్ అనేది బాగా వినిపిది అనమాట. ఇప్పుడు నేనైతే వెళ్ళి పూలు కోసుకొని వస్తాను. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి పూలు కోసుకొని వస్తానండి. ఇంకా దేవుడికి దీపారాధన చేసేసి ఇంకా దోశ అయితే ఉంది, టిఫిన్లోకి చట్నీ చేసి దోశ అయితే పోసుకొని మేమిద్దరం అయితే తినాలి.
ఇంకా బ్లౌజుల విషయానికి వస్తే ఉన్నాయండి, కానీ మరీ అంత అర్జెంట్ ఏం లేవు. ఒకవేళ నేను వెళ్ళి వచ్చేతలకి ఒక 3-4 డేస్ పడుతుంది కదా. నిన్నే ఒకటి అర్జెంటుగా ఉంటే నేను ఈవినింగ్ కుట్టేస్తాను, హెమ్మింగ్ కూడా వేసేసాను. ఇంక వాళ్ళకైతే ఇచ్చేసి వెళ్తే ఇంక నేను వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఉంటే కుట్టుకుంటాను. ఎండకి పెద్ద కుట్టట్లేదండి, రోజుకి ఒక బ్లౌజ్ మార్నింగ్ 1 గంట కుట్టేసి మిగతాది ఏమన్నా ఉంటే మళ్ళీ ఈవినింగ్ కుట్టున్నాను. ఎండకి అస్సలు కుట్టలేకపోతున్నాము, రేకులు సెగ్ కదా, అసలు ఉండలేకపోతున్నాము. 10 అలా అయితే ఇంక ఇంట్లోకి వచ్చేసి పిల్లల్ని, మా లోకి అయితే నేను నిద్రపోకపోతే అస్సలు నిద్రపోడండి, ఇంక బయట తిరుగుతూ ఉంటాడు సైకిల్ తొక్కుంటా ఎండకి. అందుకని వాడి కోసమైనా అని చెప్పి మిషన్ పక్కన పెట్టేసి రోజు మధ్యాహ్నం వాడిని పక్కలో వేసుకొని పడుకుంటే నాతో పాటు తను కూడా నిద్రపోతాడు. ఇంక అందుకోసం మిషన్ అయితే ఆపేసానండి, ఒక 1 వీక్ నుంచి ఆపేసాను. ఇప్పుడైతే లేడు, కావిలికి అయితే వెళ్ళాడు. అక్కడికి కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వద్దురా అంటే అస్సలు వెళ్ళకుండా వెళ్ళాడు. వీడియో అయితే వీలుంటే ఈరోజు కంటిన్యూ చేస్తాను, నేను ఏమేమి చేశాను ఈరోజు అని చెప్పేసి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఈ వీడియోని యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను ఏమేమి పనులు చేస్తూ ఉన్నాను అనేది చూస్తూ ఉండండి. నేనైతే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మొట్టమొదటిగా పుష్కరాలు అంటే ఏమిటి, ఎందుకు స్నానం చేయాలి, మన సనాతన ధర్మంలో ఋషులు ఏది ఇచ్చినా సరే దాని వెనకాల ఉన్న ఉపాసన పరమైన రహస్యం ఉంటుందండి. తుందిలుడు అనే బ్రహ్మజ్ఞాని మహర్షి ఉండేవాడండి. ఆయన వరుణ దేవుని అంశంతో జన్మించాడు. దాంతో చిన్నప్పటి నుంచి తపస్సు చేసుకునేవాడు. అయితే నదులలో జనాలు స్నానం చేసి ఆ పాపాలన్నీ అంటుకొని నదులకు మాలిన్యం అంటుకుంటుంది అని ఆయన చాలా బాధపడ్డాడు. ఎందుకని అంటే వర్ణాంశంతో పుట్టాడు కదా, అందుకని నీళ్ళకేమన్నా జరిగితే ఆయనకి బాధ కలుగుతుంది. అప్పుడు పరమేశ్వరునికి తపస్సు చేశాడు. ఇక్కడ మనకి ఒక డౌట్ రావచ్చు, నదిలో మాలిన్యం తీసేయాలి అంటే ఆయనను ఇంకొంతమంది వెళ్ళి నదులన్నీ క్లీన్ చేస్తే సరిపోద్ది కదా, దానికి తపస్సు చేయడం ఎందుకు అని. నదిలో శుభ్రత అంటే చెత్తా చెదారం, ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు కాదండి. ఇప్పుడు గంగా నది చూడండి, అక్కడ శవాలు ఎప్పుడూ కాలుస్తూ ఉంటారు, అయినా అక్కడ కొంచెం కూడా స్మెల్ రాదు. పుష్కర స్నానం చేసేది శుభ్రత కోసం కాదు, దివ్యత్వం పొందడం కోసం. పుష్కర స్నానం కొన్ని పాపాలని రూపుమాపుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మనిషి దగ్గర ఒక ఏటీఎం కార్డు ఉందనుకోండి, అందులో ₹1,00,00,000 డబ్బులున్నాయి అని ఆ కార్డు ఆ మనిషికే తెలుసు. కానీ వాళ్ళ బాబున్నాడండి, తను ఎల్కేజీ చదువుతున్నాడు. ఆ కార్డు అయితే పైనంతా చినిగిపోయి కలర్ పోయి పైనంతా పాడైపోయి ఉంది. ఆ పిల్లవాడు దాన్ని చూసి ఏంది ఇలా ఉంది, పడేస్తే పోలా అని చెప్పి అనుకుంటూ దాన్ని అయితే బయటికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ తండ్రి వచ్చి, అదేమిట్రా, ఇందులో ₹1,00,00,000 డబ్బులున్నాయి, నువ్వెందుకు పడేస్తున్నావు అని చెప్పి ఆపుతాడనమాట. అది చూస్తే చిన్న కార్డే కదా, దీంట్లో ₹1,00,00,000 డబ్బు ఎలా ఉంది అని చెప్పి తెరిచి చూడడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ చిన్న పిల్లాడు. కానీ దాని లోపల ₹1,00,00,000 విలువ గల డబ్బు ఉందని చెప్పి ఆ తండ్రికి మాత్రమే తెలుసు. అలాగే నదులు కూడా అంతేనండి, పైకి కనిపించినంత చెత్తా చెదారం లోపల దానికి ఉన్న విలువల్ని మనం తెలుసుకోవాలి. ఇంతకీ ఆ తుందిలుడు ఏం చేశాడో చూద్దాము. శివుని ఘోరమైన తపస్సు చేశాడు కదా, అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి నాయన అని అడిగాడు. స్వామి, నీ అష్టమూర్తి స్వరూపాల్లో గంగాధరమూర్తి అన్న స్వరూపం ఉంది కదా, ఆ స్వరూపాన్ని నాకు అనుగ్రహించు అని ప్రాధేయపడ్డాడు. సరే నాయన అని చెప్పి అనుగ్రహించాడు. అనుగ్రహించి స్వామి అతన్ని తీసుకెళ్ళి తన కమండలంలో పెట్టుకున్నాడు. అప్పుడే అతని పేరు పుష్కరుడు అయ్యింది. అయితే అతను పరమేశ్వరుని కమండలంలో ఉన్నాడు. అతనికి నదులలో ఉన్న మాలిన్యాన్ని తుడిచేసే శక్తి వచ్చింది. అప్పుడు బ్రహ్మగారికి ఈ విషయం తెలిసి బ్రహ్మగారు వచ్చి పరమేశ్వరుని ఇలా అడిగాడు, స్వామి, ఆ పుష్కరునికి అంత శక్తినిచ్చావు, తీసుకెళ్ళి నీ కమండలంలో దాచుకుంటే ఎలాగా, నాకు ఇవ్వు, నేను ఈ సృష్టిని అంతా చేస్తాను కదా, ఈ సృష్టిలో నదులు, ఆకాశం, చెట్లు అన్నీ ఈ సృష్టిలో భాగాలే కదా, నదులను పవిత్రం చేయడానికి అతను నేను వాడుకుంటాను అని అడిగాడు. అప్పుడు శివుడు సరే అన్నాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళమన్నాడు పుష్కరుణ్ణి. పుష్కరుడు అయిష్టంగానే శివుని దగ్గర నుంచి బ్రహ్మగారి కమండలంలోకి పుష్కరుడు వెళ్ళాడు.
అక్కడే కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. ఈ లోపల ఏమైంది అంటే మనకి ఇంద్రుడు అహల్య కథ తెలుసు కదండి, రామాయణంలో వస్తుంది. అహల్య విషయంలో ఇంద్రుడు ఒక తప్పు చేస్తాడు. అప్పుడు గౌతమ్ మహర్షి ఇంద్రుడిని శపిస్తాడు, నువ్వు సహస్రాక్షుడివి అయిపోతావు అని, అంటే నీ ఒంటి నిండా కళ్ళు వస్తాయి అని. దాంతో ఆ రూపాన్ని భరించలేకపోతాడు ఇంద్రుడు. తన తప్పు తెలుసుకొని చాలా సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. ఆఖరికి బ్రహ్మదేవునికి అతనిపై జాలి కలిగింది. బ్రహ్మదేవుడు ఒక సరస్సుని సృష్టించి అందులో తన కమండలంలో ఉన్న పుష్కరిణి అంటే నీళ్లను కొన్ని పోశాడు. ఇంద్రుడు వెంటనే వెళ్ళి అందులో స్నానం చేయగా తన రూపం పోయి దివ్యమైన శరీరంతో పైకి వెళ్ళిపోతాడు. అప్పుడు అందరికీ అర్థమైనది బ్రహ్మగారి కమండలంలో నీళ్ళకి ఇంత శక్తి ఉందా అని. అప్పుడు బృహస్పతి దేవగురువు ఏమన్నాడంటే, స్వామి, అంత పవిత్రమైన పుష్కరుణ్ణి నీ దగ్గరే ఉంచితే ఎలా? నదుల్లో కలిపితే నదులన్నీ పవిత్రం అవుతాయి కదా అని అడిగాడు. దానికి బ్రహ్మ సరే నాయనా అని చెప్పి పుష్కరుణ్ణి వెళ్ళమంటాడు. కానీ పుష్కరుడు నేను వెళ్ళను అని చెప్పి అంటాడు. అప్పుడు బృహస్పతి ఘోరమైన తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మగారు అనుగ్రహించి బృహస్పతికి ఒక ఒప్పందం కుదిర్చాడు. ఏమిటంటే, నాయన, నువ్వు నాతోనే ఉంటావు, కానీ ఏడాదికి కొన్నిసార్లు మాత్రమే బృహస్పతి దగ్గరికి వెళ్తావు అని చెప్పి ఒప్పందాన్ని కుదిర్చాడు. నువ్వు వెళ్ళిన కొన్ని రోజుల్ని పుష్కరాలు అంటారు. ఏమిటది అంటే, మన భూమి మీద 12 దివ్యమైన నదులు ఉన్నాయి. అవి జీవనదులు. ఒక్కొక్క నదికి ఒక్కొక్క రాశితో అనుబంధం ఉంటుంది. అయితే బృహస్పతి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు నీ శక్తి బృహస్పతితో పాటు ఆ నదిలో కలుస్తాయి. ఆ కలిసేది 12 రోజుల పాటు ఉంటుంది. దేవతా శక్తులన్నీ ఆ నదిలో కలుస్తాయి ఆ 12 రోజులు. ఆ 12 రోజులు ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి బ్రహ్మదేవుడు వరమిస్తాడు. ఇలాగా సంవత్సరానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క నదికి పుష్కరాలు అనేవి వస్తాయండి. పుష్కరం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేస్తున్నాను. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఈ పుష్కరాల వీడియోస్ అనేది మామూలుగా నేను తీసానండి, కానీ మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ప్రజెంట్ చేయాలని చెప్పి మొత్తం ప్లానెడ్గా చేస్తున్నాను. వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతాయి అన్నమాట. ఇలా అన్నీ సేకరించి వీడియోస్ చేయాలి కదా. ఇక్కడ మేమిద్దరమే ఉన్నాం కదండి. ఇంకా మా వారైతే టికెట్స్ కోసం నెల్లూరుకి వెళ్ళారు. ఇంక అందుకని మేమిద్దరమే అని చెప్పేసి ఇంకేం కర్రీ అయితే చేయలేదు. మొన్న ఒకసారి చింతపండు పులుసు కాసి పెట్టానండి ఇలాగా. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. ఒకవేళ కర్రీ లేకపోయినా చింతపండు పులిహోర తినేస్తారనమాట. అందుకని అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే ఇలా చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇంకా నేనైతే అంత ఇష్టంగా కానీ తింటాను. ఇంకా నా కోసం అయితే 2 కోడిగుడ్లు అయితే పొరటుకున్నాను. ఇంకా మా చింటమ్మ అయితే ఆ చింతపండు పులుసు అన్నంతోనే తినేసాడనమాట. ఇంకా మేమైతే అన్నం తినేసి ఇంకా మిషన్ పని అయితే ఏం పెట్టుకోలేదండి. ఈరోజు నాకు ఈ పనులతోనే సరిపోయింది. ఇంక వీడియో తీసుకుంటూ పనులు చేస్తున్నాను కదా, లేట్ అయిపోయింది. అదీగాక మేము అప్పటికప్పుడే అనుకునే తలకే ఇంకా అన్ని దుప్పట్లు, ఇల్లులు అన్నీ అప్పటికప్పుడు కడగాల్సి వచ్చింది. అంటే ఇల్లులు ఇంకా కడగలేదులేండి. అన్నం అయితే తినేసి ఈవినింగ్ కడుగుతాను. వీడియోలో కూడా ఉంటుంది, మీకు చూస్తూ ఉండండి. కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పి నేను కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇంకా అన్నం అయితే తినేసి కొంతసేపు కూడా పడుకోలేదండి. ఇంక మేమైతే సెంటర్కి అయితే వెళ్ళాము ఐబ్రోస్ తీపించుకుందామని చెప్పి. నేనైతే ఐబ్రోస్ ఒక్కటే చేయించుకుంటానండి, ఇంకేం చేయించుకోను. ఇంక నేను మా చింటూ అయితే వెళ్ళాము. టైం అయితే 1 గంట అయిపోయింది ఎండకి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే చూడండి 4:40 అయింది. ఇప్పుడే నిద్రలేసాను అనమాట. ఎండకి పోయి వచ్చేతలకి ఇంక పడుకున్నాను. ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ సర్దుతున్నాను ఫ్రెండ్స్. ఒక రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాము. అక్కడ ఎలా ఉంటుందో ఏమో అన్నం వండుకోవడానికి. ఇంకా బట్టలు అయితే అన్నీ ఒక్కొక్కటిగా సర్దుతూ ఉన్నాను. బస్ అయితే బుక్ చేశారు, అంటే మా వారు బుక్ చేశారు. నైట్ 9కి అని చెప్పారు హైదరాబాద్కి. మేము వందే భారత్కి అయితే వెళ్ళట్లేదండి, హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్కి అయితే బుక్ చేశారనమాట టికెట్స్. లోకిని కూడా తీసుకెళ్తున్నాము. వచ్చేటప్పుడు అక్కడ మావయ్యని తీసుకురమ్మని చెప్పామన్నమాట.
వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఎండకి వెళ్ళొచ్చే తలకే నాకైతే పని అయిపోయింది. ఎందుకంటే పెద్దగా వెళ్ళట్లేదు కదండి. ఒక్కసారిగా ఇంట్లో ఉండి ఉండి బయటికి వెళ్తే అస్సలు తట్టుకోలేకపోతున్నాను అనమాట. ఇంక సరే అని చెప్పి కొంచెంసేపు పడుకుందామని పడుకున్నాను. తీరా లేచి చూసేసరికి 4 అయిపోయింది. ఇంకా త్వరగా ఇల్లులన్నీ కడిగేసాను అనమాట. బయట కూడా ముగ్గు పెట్టేశాను. ఈ వారం రోజులు బయట ముగ్గేయమని చెప్పి ఒక ఆవిడకి చెప్పెళ్ళానండి. నేను ఎన్ని రోజులు పడుతుందో, కనీసం 1 వీక్ అయినా పడుతుంది కదా, నేను వచ్చిన దాకా బయట చల్లి ముగ్గేయమని చెప్పి ఒక ఆమెకైతే చెప్పాను. డబ్బులు ఇస్తాను అని చెప్పేసి. ఇంకా ముగ్గు చీపురగట్ట అన్నీ అయితే ఆమెకి ఇచ్చేసానండి. ఇంక నేనైతే ఇల్లులు అన్నీ కడిగేసి ఇంకా ముగ్గురాయితోటి ముగ్గు పెట్టేస్తున్నాను. మేమైతే వెళ్ళేటప్పుడు ఒక రైస్ కుక్కరు, కెటిలు, రైసు, కరివేపాకు పొడి అన్నీ తీసుకెళ్ళామండి. ఎందుకంటే అక్కడ అన్నం ఉంటుందో లేదో తెలియదు కదా, అందరూ అన్నం ఉండదు అని చెప్పి అంటూ ఉన్నారు. మేమైతే సరే ఎలాగోలా ఉంటాము, పిల్లలైతే ఆకలికి అస్సలు ఉండలేరండి. ఇంకా చపాతీలు అవన్నీ తింటే వేడి చేసేస్తుంది కదా, ముందే ఎండాకాలం అని చెప్పి అయితే అయిందిలే బరువు అని చెప్పి బ్యాగ్లో అయితే సర్దేసుకున్నాము. మొత్తం బట్టలు, రైస్ కుక్కర్ అన్నీ ఒక బ్యాగ్లోనే సర్దేశామండి. పెద్ద బ్యాగ్ అయితే తీసుకెళ్ళాము. ఇంకా గడప కూడా పూజ చేస్తున్నాను అనమాట. నిన్నైతే ఒక బ్లౌజ్ కుట్టానండి. అదైతే ఈరోజు చూశారు కదా వీడియోలో, హెమ్మింగ్ వేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా అర్జెంటుగా కుట్టే ఏం లేవు. ఒక 4-5 శారీస్ అయితే వచ్చున్నాయి. ఇంక సరే వచ్చిన తర్వాత కుడతాను అని చెప్పి వాళ్ళకి తీసుకునేటప్పుడే చెప్పానండి. నేను వెళ్ళే రోజే ఇచ్చారు. నేను ఊరెళ్తున్నాను, ఊరెళ్ళి వచ్చిన తర్వాత కుడతాను, ఇంకా 1 వీక్ పడుతుంది అంటే, సరే లెక్క నువ్వు వచ్చిన తర్వాతే కుట్టు అని చెప్పారు. అంటే చెప్పాను కదా, నాకు ఒక 2-3 రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారని. వాళ్ళు ఎప్పుడూ ఆఫర్లో ఉంటాయన్నమాట. ఒకసారిగా ఇచ్చేస్తారండి. ఒక 4-5 శారీస్ ఇచ్చేస్తారు. నేను ఒక వీక్కి ఒక్కొక్క బ్లౌజ్ లాగా కుట్టిస్తానన్నమాట. ఇంకా బయట అంతా పసుపు కుంకుమతోటి అలంకరించేస్తున్నాను. ఇల్లులు కడిగినప్పుడు ఖచ్చితంగా ఇలా పసుపు కుంకుమ అయితే పెడతానండి. నేను చేత్తోనే ఫోన్ పట్టుకొని తీస్తున్నాను కదా, మీకు అందుకని అలా కనిపిస్తుంది. నా స్టాండ్ అయితే ఇరిగిపోయిందండి. పైన మనం ఫోన్ పెట్టుకునేది స్టాండ్ అయితే ఇరిగిపోయింది. ట్రైపాడ్కి పైన వరకు ఏమన్నా ఉంటుందేమో చూద్దాం అనుకుంటూ ఉన్నాను, కానీ ఈ హడావిడిలో పడి మర్చిపోయానండి. బుక్ చేయాలి, ఉంటుందో లేదో, లేకపోతే మళ్ళీ కొత్తది బుక్ చేస్తే 1500 అలా తీసుకుంటున్నారు. ఇంక ఇల్లు అంతా తుడిచేసిన తర్వాత దేవుడికి కూడా దీపారాధన అయితే చేసేసాను. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చానండి. మమ్మల్ని క్షేమంగా మళ్ళీ ఇంటికి తీసుకురమ్మా అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 9 అయ్యింది. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా బయలుదేరడానికి కూర్చోన్నాం అనమాట. మా చింటమ్మ అయితే ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. మా లోకమ్మ అయితే ఫోన్ చేస్తూ ఉన్నాడు అరగంటకు ఒకసారి. ఇంకా రాలేదేంది మమ్మీ, మీరు ఎక్కడున్నారు, వెళ్తున్నారా, నన్ను వదిలేసి వెళ్తున్నారా అని చెప్పి వీడియో కాల్ చేస్తున్నాడు. పొద్దున్నుంచి 20 సార్లు అయితే చేశాడు. బస్సు అయితే ఎన్ని గంటలకు వస్తుందంట? 10కి వస్తుందంట. ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరికి అయితే వస్తుంది. మేమైతే అక్కడికి వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ అయితే వీడియో అయితే తీస్తానండి. బాయ్ బాయ్.